ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు డేట్ 27th July 2025. SST టోకన్స్ అండ్ DD టోకన్స్ అయితే తిరుపతిలో అయితే తీసుకోవాలి. DD టోకన్స్ భూదేవి కాంప్లెక్స్ లోపల మాత్రమే ఇస్తారు. ఇది అలిపిరి బస్ స్టాండ్ లోపల అయితే ఉంటుంది. బిఫోర్ 1 day టోకన్స్ అనేది ఇస్తారు. టోకన్స్ తీసుకొని కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఫ్రీ టోకన్స్ ఇవి. ఈ టోకన్స్ కనుక లేకుంటే మీరు డైరెక్ట్గా సరదర్శనం క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. అది తిరుమలలో క్యూ లైన్లోకి వెళ్ళిపోవాలి. సరదర్శనం క్యూ లైన్ దానికి ఏమంటే క్యూ లైన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే సరదర్శనం అంటే ఎలాగో టైం పడుతుంది కదా. సో అందరూ చాలా మంది ఏం చేస్తారంటే ఇలాగ వెయిట్ చేసి టోకన్స్ ఇచ్చే టైంకి అక్కడికి వెళ్ళి క్యూ లైన్లో ఉంటారనమాట. ఆఫ్టర్నూన్ 2:30 తర్వాత టోకన్స్ అనేది ఎప్పుడైనా ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడైతే టైం ఆల్రెడీ క్రాస్ అయిపోయింది. ఇంకా మేబీ ఇస్తే 3 PM అయితే ఇవ్వచ్చు. సో కాబట్టి వెయిట్ చేసి టోకన్స్ అయితే తీసుకోండి. బిఫోర్ 1 day టోకన్స్ ఇస్తారు. అంటే రేపటి రోజు దర్శనానికి వెళ్ళాలంటే ముందు రోజే తీసుకోవాలి. ఎవరైనా భక్తులు తిరుమలకు వెళ్ళేటట్టయితే తిరుమలలోనే ఆఫ్లైన్ టికెట్స్ అని చెప్పి శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ అయితే ఉంటాయండి. అవి తిరుమలలో కొత్తగా స్టార్ట్ చేశారు. ఒక ప్లేస్లో ఉన్నాయి, బట్ ఇంకో ప్లేస్ అయితే ఓపెన్ అయింది. అన్నమయ్య భవన్ ఆపోజిట్లోనే శ్రీవాణి డొనేషన్ టోకన్స్ అని చెప్పి ఇస్తున్నారు. అక్కడ 800 టోకన్స్ అయితే ఇస్తారు. ఆ తర్వాత మీకు తిరుపతిలో కూడా ఎయిర్పోర్ట్లో మీకు బోర్డింగ్ పాస్, ఆ తర్వాత టికెట్ ఇవి చూపించారు అంటే అక్కడ 200 టోకన్స్ అనేది ఇస్తారు. శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్, శ్రీవాణి డొనేషన్ టోకన్స్ అన్న ట్రస్ట్ టోకన్స్ అన్న బోతా సేమ్ 10,500 రూపాయలు అయితే ఉంటుంది. ఆ టోకన్స్ తీసుకొని మీరు దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. కొంచెం విఐపి అలా దర్శనాలు లాగా అయితే ఉంటుంది. అప్రాక్సిమేట్లీగా 1 hour 2 hour అయితే పడుతుంది. అలాంటి దర్శనాలు అయితే డొనేషన్ టోకన్స్ దర్శనాలు అయితే. ఆ తర్వాత ఇంకా టోకన్స్ అంటే ఇంకా 300 స్పెషల్ ఎంట్రీ టోకన్స్ అయితే ఉంటుంది. ఆ 300 స్పెషల్ ఎంట్రీ టోకన్స్ అయితే బిఫోర్ 3 months మీరు బుక్ చేసుకోవాలి. ఆ బుక్ చేసుకున్న తర్వాత అకామిడేషన్ రూమ్స్ కూడా అప్పుడే బుక్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రహ్మోత్సవాల టైంలో చాలామంది జనరల్ సేవ, ఆ తర్వాత బ్రహ్మోత్సవాల సేవ రకరకాలు అయితే ఉన్నాయి. ఎవరైనా బుక్ చేసుకున్నట్టయితే బుక్ చేసుకోండి. వెబ్సైట్లో లేకుంటే మొబైల్ అప్లికేషన్ ఉంటుంది కదా మీకు, అది చూసుకొని బుక్ చేసుకోండి. ఆ తర్వాత సుపథం ఎంట్రీ అంటే బిలో 1 year బేబీస్ ఉంటారు కదండి, ఎవరైనా వాళ్ళతో పాటు దర్శనానికి వెళ్ళాలనుకున్నట్లయితే పేరెంట్స్ ప్లస్ బిలో 1 year బేబీని తీసుకొని వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ లేకుంటే ఆధార్ కార్డు బేబీది, ఆ తర్వాత అది కూడా లేకుంటే డిశ్చార్జ్ సమ్మర్ అని చెప్పి ఉంటుంది హాస్పిటల్ సంబంధించింది, అది తీసుకొని మీరు సుపథం ఎంట్రీ దగ్గరికి వెళ్ళినట్లయితే మీ పేరెంట్స్ ఆధార్ కార్డ్స్ తీసుకొని ఎంట్రీ చేసుకొని మీకు టోకెన్ అయితే ఇస్తారు. దర్శనానికి అయితే అప్రాక్సిమేట్లీగా 2 hour లోపలైతే పడుతుంది అనమాట. 2 hours 3 hours లోపలైనా పట్టవచ్చు. అది కూడా దర్శనం టైమింగ్స్ ఏంటి అంటే ఆఫ్టర్నూన్ 12 PM నుంచి ఈవినింగ్ 6 PM వరకు పేరెంట్స్కి అలో అయితే ఉంటుంది. 1 year బిలో ఉన్న పిల్లలకి మాత్రమే, అబోవ్ 1 year అయితే అలో ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 1 year బేబీ ఉంది, ఆ బేబీతో పాటు ఇంకో బేబీ ఒక 3 years 4 years ఉన్నా కూడా వాళ్ళని అలో చేస్తారు. ఏదైనా న్యూ బోర్న్ బేబీ ఉంటే అలో చేస్తారండి. ఇప్పుడు చూడండి, SST టోకన్స్ 28వ తేదీ సంబంధించిన దర్శనం టోకన్స్ 21,000 అయితే ఉన్నాయి. అంటే ఈరోజు సండే కదా, రేపటి మండే అనమాట. మండే దర్శనానికి సంబంధించిన టోకన్స్ మార్నింగ్ స్లాట్ అయితే ఒకటి ఉంది. రిమైనింగ్ మొత్తం ఆఫ్టర్నూన్ స్లాట్ అండ్ ఈవినింగ్ స్లాట్స్, ఆ తర్వాత నైట్ స్లాట్ అనమాట. ఈ దర్శనాల టైమింగ్స్ అక్కడ కరెంట్ రన్నింగ్ స్టేటస్ ఏదైతే ఉంటుందో అవైతే ఇస్తారండి. ఇంకోటి ఏంటంటే ఈ 3 ప్లేసెస్కి శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, ఈ 3 ప్లేసెస్ కలిపి టోటల్గా 21,000 టోకన్స్ అయితే ఉన్నాయి. క్యూ లైన్లో భక్తులు మాత్రం మార్నింగ్ 11 AM నుంచి అయితే ఉంటున్నారు. దానివల్ల క్యూ లైన్స్ అన్ని ఫుల్ అవుతాయి. సో ఆఫ్టర్నూన్ 1 PM అయినా 2 PM అయినా ఎప్పుడైనా టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో కరెక్ట్ టైం అనేది ఉండదన్నమాట, ఎప్పుడైనా వాళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. సో కాబట్టి మీరు ముందే క్యూ లైన్లోకి వెళ్ళి ఉంటే టోకన్స్ అనేది మీకు ముందే దొరుకుతుంది. వన్స్ టోకన్స్ దొరకలేదు అంటే అదే రోజు తిరుపతిలో స్టే చేసి నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాలి. అలా లేదు అంటే డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోయి సరదర్శనం క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. శ్రీనివాసం కాంప్లెక్స్ అయితే ఆన్లైన్లో మాత్రం రూమ్స్ అనేది బుక్ చేసుకోవాలి. విష్ణు నివాసం అయితే ఆఫ్లైన్ కూడా రూమ్స్ అనేది ఉంటుంది, మీరు అక్కడికే వెళ్ళి చెక్ చేసుకోవాలి. సేమ్ థింగ్ అలాగే CRO ఆఫీస్ అంటే తిరుమలలో ఉంటుంది. తిరుమలలో ఎవరికన్నా రూమ్స్ కావాలి అనుకున్నట్లయితే మీరు CRO ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే అక్కడ ఓపెన్లో అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి రూమ్స్ అయితే మీరు అవైలబిలిటీ ఉంటేనే వాళ్ళు ఇస్తారండి, అవైలబిలిటీ లేకుంటే ఇవ్వరు. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి అంటే తిరుమలలోని కామన్ హాల్స్, ఫ్రీ లాకర్స్ అయితే ఉంటుంది.
కామన్ హాల్స్ అంటే మాధవ నిలయం, పద్మనాభ నిలయం, యాత్రి సద అంటూ ఇలా కొన్ని ప్లేసెస్ అనేది ఉంటుంది కాంప్లెక్స్ టైపు. అక్కడికి వెళ్ళారు అంటే ఫ్రీ లాకర్స్ ఇస్తారు. మీ ఆధార్ కార్డు బేస్ చేసుకుని 24 hours ఫ్రీ లాకర్ అయితే ఇస్తారు. మళ్ళీ ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలంటే దాన్ని చెక్అవుట్ చేసి మళ్ళీ అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ ఆ ఫ్రీ లాకర్స్ తీసుకొని మీరు లగేజ్ అక్కడ పెట్టుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. కామన్ హాల్స్ అంటే అందరూ అక్కడ నిద్రపోతూ ఉంటారు, వాష్రూమ్స్ కూడా ఉంటుంది. అక్కడ నిద్రపోయి మీరు దర్శనానికి వెళ్ళొచ్చు అనమాట. మీరు లగేజ్ తక్కువగా ఉన్నట్లయితే మీరు డైరెక్ట్ క్యూ లైన్లోకి వెళ్ళిపోయి క్యూ లైన్లోనే లగేజ్ అనేది ఇచ్చేయచ్చు, మొబైల్స్ లగేజ్. ఆ తర్వాత అలిపిరి స్టెప్స్ అయినా అక్కడ కూడా మీరు లగేజ్ అనేది ఇవ్వచ్చు, కొండపైకి తీసుకొస్తారు. ఇప్పుడు చూడండి, దివ్య దర్శనం టోకన్స్ అయితే 3000 టోకన్లు అనేది ఉన్నాయి 28 దర్శనానికి. అన్ని ఆఫ్టర్నూన్ స్లాట్స్ అనమాట. ఈ టోకన్స్ తీసుకున్నట్లయితే మీరు డైరెక్ట్ శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళి 1200 స్టెప్స్ దగ్గర స్కాన్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి. అండ్ ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకుంటే మీరు ఎలా అయినా కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు, బై బస్సు, బై కారు, బై స్టెప్స్. అలిపిరి స్టెప్స్ అయినా వెళ్ళచ్చు, శ్రీవారి స్టెప్స్ అయినా వెళ్ళచ్చు. ఎస్ఎస్టీ టోకన్స్కి అయితే ఎటువంటి కండిషన్ ఉండదు, స్కానింగ్ అవసరం లేదు, ఏం లేదు. ఓన్లీ డీడీ టోకన్స్ తీసుకున్నట్లయితే మీ స్కానింగ్ మాత్రం కంపల్సరీ స్కాన్ చేయించుకొని మీరు కొండపైకి అయితే వెళ్ళాలి. డీడీ టోకన్స్ తీసుకుంటే మాత్రమే. అక్కడ మీ లగేజ్ కౌంటర్లో ఉంటుంది, లగేజ్కి ప్యాక్ చేసి లాక్స్ వేసి కొండపైకి అయితే పంపించచ్చు అనమాట. అలా అయితే యూజ్ చేసుకోండి. ఆ తర్వాత తిరుమలలోనే క్యూ లైన్లో కూడా మీరు లగేజ్ అనేది ఇచ్చేయచ్చు. అలా లేకుంటే ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రీ లాకర్స్, అవి అయితే యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ సర్వదర్శనానికి వెళ్ళినట్లయితే రీఎంట్రీ ఆప్షన్ అనేది ఉంటుంది. టోకన్స్ సర్వదర్శనం క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత టోకన్స్ అనేది ఇస్తారు. కొంచెం కంపార్ట్మెంట్లో వేయడానికంటే ముందు అక్కడ రీఎంట్రీ ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు ఎంప్లాయీస్ని అడిగి రీఎంట్రీ ఆప్షన్ ఉంటేనే మీరు బయటికి అయితే రండి. మళ్ళీ ఏదైతే కరెంట్ రన్నింగ్ స్టేటస్ కంపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంపార్ట్మెంట్ ద్వారా అయితే బయటికి అయితే పంపిస్తారు. దాన్ని బే చేసుకొని మీరు కంపార్ట్మెంట్స్ బయటకు వచ్చేయచ్చు. రీఎంట్రీ ఆప్షన్ వల్ల ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే తిరుమలలో లోకల్ టెంపుల్స్ అనేది చాలానే ఉన్నాయి. సో లోకల్ టెంపుల్స్ అనేది విజిట్ చేయొచ్చు. రాంబగీచ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు అప్ అండ్ డౌన్ టికెట్స్ అనేది తీసుకుంటే కొంచెం తగ్గుతుంది. లైక్ జపాలి, పాప వినాశనం, ఆకాశగంగా, శిలాతోరణం, శ్రీవారి పాదాలు, ఇలా రకరకాలు ఉంటాయండి కొండపైన. వేణుగోపాల స్వామి టెంపుల్ ఎవరైనా విజిట్ చేయకుండా విజిట్ చేయండి. అండ్ తిరుమలలో కోనేరు అయితే ప్రజెంట్ క్లోజ్ అయ్యింది. ఎందుకంటే బ్రహ్మోత్సవాలు అనేది ఇంకా తొందరలోనే ఉన్నాయి, ఆగస్ట్ ఎండింగ్ అండ్ సెప్టెంబర్కి. అందువల్ల పుష్కరిణి అనేది క్లీన్ అయితే చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడే వెంగబామ అన్నదాన సత్రం అయితే ఉంటుందండి, మహా అన్నదాన ప్రసాదం. ఎవరైనా స్వీకరించకపోతే వెళ్ళి ట్రై చేయండి స్వీకరించడానికి. ఇంకా లాస్ట్ ఇంకోటి ఏంటంటే తిరుపతిలో టోకన్స్ అయితే మార్నింగ్ టైం నుంచి క్యూ లైన్లో ఉంటున్నారు, ఆఫ్టర్నూన్ తర్వాత ఎప్పుడైనా ఇస్తారండి. ఓం నమో